కల్వకుర్తి నియోజకవర్గంలో రైతు బంధు వేశామని చెప్పి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాలలో, మండలాలలో రైతు సంబరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కసారి గుండె మీద చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులను నేను కోరుతున్నాను. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంన్నర కాలం అయ్యింది. 3 పంటలు రైతు బంధు వేయాలి, 3 పంటలు రైతు బంధు ఎగ్గొట్టి ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి రైతు బంధు మాట ఇచ్చిన ప్రకారంగా కాకుండా అది మోసం చేసి 17,000 వేయకుండా తగ్గించి రైతు బంధు వేసిర్రు. అది సంవత్సరంన్నర తర్వాత మీరు ఈరోజు ఏం మొహం పెట్టుకొని రైతు సంబరాలు చేస్తున్నారో ఆలోచన చేయాలని కోరుతున్నా. ఈ రైతు సంబరాలు ఎగ్గొట్టిన దానికి, వినూతనంగా ఎగ్గొట్టిన దానికి మీరు రైతు సంబరాలు చేస్తుర్రా? రైతులకు ఏం ముఖం పెట్టుకొని మీరు పోయే పరిస్థితి ఉందో ఆలోచన చేయాలని కోరుతున్నా. అదేవిధంగా రైతు రుణమాఫీ ఇస్తాన్న ప్రభుత్వం 50% కూడా గ్రామాలలో రైతులకు రుణమాఫీ కాలేదు ఈ రోజు వరకు. మీకు అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా ఈ కాంగ్రెస్ నాయకులు. ఒక్కసారి మీరు ఆ రైతు వేదికల దగ్గరికి వెళ్ళినప్పుడు కేసీఆర్ రైతు బంధు గుర్తు రాలేదా అని అడుగుతున్నా. కేసీఆర్ కట్టించిన రైతు బంధు, రైతు వేదిక మీకు అడ్డాగా మారిందనేది గుర్తు చేసుకోవాలని కోరుతున్నా. ఏ రోజు కూడా కేసీఆర్ ఒక్క పంటను కూడా ఎగ్గొట్టకుండా రైతు బంధు సకాలంలో రైతులకు ఇచ్చిన ఒక గొప్ప నాయకుడు కేసీఆర్. ఈరోజు కేవలం మోసపు మాటలతోటి, అబద్ధపు హామీలతోటి రైతులను, పేద ప్రజలను, మహిళలను, యువకులను, విద్యార్థులను అందరినీ హామీలతోటి మోసం చేసి అధికారంలోకి వచ్చి 100 రోజులలోనే హామీలన్నీ పూర్తి చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఈరోజు రైతు సంబరాలు చేసుకుంటున్నారు. ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలని కోరుతున్నా. ఒకసారి రైతుల నోట్ల మట్టి కొట్టినందుకు రైతు సంబరాలా? ఈరోజు ఏదైతే ఎగ్గొట్టిన రైతు బంధును మీరు వెంబడే రిలీజ్ చేయండి. మీకు మనస్సాక్షి ఉన్నట్టయితే, మీరు నిజంగా కూడా ఒక నాయకులైతే, ప్రజల మీద, పేదోడి మీద మీకు నిజంగా నమ్మకం ఉన్నట్లయితే, పేదోడికి సహాయం చేసే వ్యక్తిత్వం ఈ కాంగ్రెస్ పార్టీకి ఉందనేది నిరూపణ అయితే నిజంగా ప్రయత్నం చేయండి. మీరందరూ ఎమ్మెల్యేలందరినీ, వాళ్ళందరినీ కలిసి సీఎం దానికి పోయి ఎగ్గొట్టిన రైతు బంధు మొత్తం కూడా ముందు రిలీజ్ చేయమని చెప్పండి. ఎగ్గొట్టిన రైతు బంధు రైతుల ఖాతాలల్లో వేయమని చెప్పండి. అప్పుడు మీకు నిబద్ధత ఉన్నట్లు, అప్పుడు మీరు నిజమైన ప్రజాసేవ కొరకై రాజకీయాలు చేస్తున్నట్లయితే. రాజకీయాలంటే కేవలం ఏదో ఎలక్షన్లు వచ్చినప్పుడే సంక్షేమ కార్యక్రమాలు గుర్తు చేయడం కాదు. ఎలక్షన్లు వచ్చినప్పుడే, గ్రామాలలో వెళ్ళినప్పుడే ప్రజల గురించి ఆలోచన చేయడం కాదు. ప్రజల మంచి చెడులను రాజ్యాధికారం ఉన్నప్పుడు, రాజ్యాధికారం చేతిలో ఉన్నప్పుడు 10 మందికి సహాయం చేసి పేదోడికి బుక్కెడు అన్నం పెట్టి పేద రైతులను కాపాడినప్పుడే, పేద కుటుంబాలను కాపాడినప్పుడే, పేద కుటుంబాలను నిలబెట్టినప్పుడే, అలాంటి ప్రమాణాల వైపు, అలాంటి ప్రాముఖ్యత వైపు మీ మైండ్ మరలించినప్పుడే, అది నిలబెట్టుకున్నప్పుడే, మాట్లాడిన మాటను నిలబెట్టుకున్నప్పుడే నిజమైన నాయకుడు అవుతారు. కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే, కాంగ్రెస్ నాయకులకి కల్వకుర్తి తాలూకాలో నిజంగా మీరు చతురత ఉన్నట్టయితే, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలని ఏదైతే ఉందో 2,500 మహిళలకి ఇవ్వమని చెప్పండి, 4,000 పింఛన్ ఇవ్వమని చెప్పండి, నిరుద్యోగ భృతి ఇవ్వమని చెప్పండి, ప్రతి అమ్మాయికి స్కూటీలు ఇవ్వమని చెప్పండి, హాస్పిటళ్లను బాగా చేయండి, స్కూళ్లను బాగా చేయండి, ప్రభుత్వ పాఠశాలలను బాగా చేయండి, పేదోడికి అండగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. మీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే మొత్తాన్ని రైతుల ఖాతాలో వేయించండి. 100% ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఉందో అది రైతులకు ఇప్పించండి. ఆ తర్వాత సంబరాలు చేయండి. మేము కల్వకుర్తి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులమంతా మీ రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తాం. మేము మీతో పాటు సంబరాలలో పాల్గొంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్.